ఏపీ బడ్జెట్ సమావేశాల్లో విద్యుత్ ప్రమాదాలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నియమ నిబంధనలు అనుసరిస్తూ విద్యుత్ పంపిణీ లైన్లు వేస్తున్నామన్నారు. ఇక ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదు అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. అలాగే విద్యుత్ ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలియజేశారు. జిల్లాకు పెట్టి కొన్ని పనులు చేసుకుంటా ఎక్కడైతే అర్జెంట్ అవసరమో వాటిని అన్నింటి చేసుకుంటూ వెళ్తాం. అదే కాదు సార్, చాలా తోటల ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో తోటలు ఉంటాయి. తోటలు పెరిగిన తర్వాత కరెంట్ లైన్లు పామాయిల్ కొట్టేటప్పుడు అవి కూడా దెబ్బతింటా ఉన్నాయి. అక్కడ కూడా ప్రాణ నష్టం జరుగుతుంది. అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి ఎనపై కాకుండా రాడ్లు, ప్లాస్టిక్ రాడ్లు అవి మార్కెట్లో దొరుకుతాయి. వాటి మీదకి వాటితోటి వాడమని చెప్పి కూడా పలుసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం. మన ప్రజాప్రతినిధులు కూడా వాటిలో పాల్గొని తోటల దగ్గర కానీ లేకపోతే ఇళ్ల కింద కట్టకుండా ఉండటం కానీ, పంచాయతీలో పర్మిషన్స్ ఇవ్వనీయకుండా ఉండటం కానీ, మున్సిపాలిటీల్లో కానీ వాటి కింద కానీ ఎప్పుడో లైన్స్ వేసాం. లైన్స్ కింద వెళ్ళి ఆ సైట్ని కింద తీసుకెళ్ళి ఇల్లు కట్టేస్తాం. ఇల్లు కట్టేటప్పుడు ప్రమాదాలు జరిగిపోతుంది సార్. కానీ మాధవి గారు చెప్పినట్టు, సభ్యులు చెప్పినట్టు ప్రత్యేకంగా వాళ్ళ కాన్షియన్స్ లేదన్న దృష్టికి వస్తే కనుక మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా వాటిని త్వరగా పూజ చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది సార్. లైన్స్ ఉన్న కిందకి వెళ్ళి ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టేటప్పుడే చాలా మంది ప్రమాణాల సొత్తు వాటర్ పెట్టుకుంటా, క్యూరింగ్ చేసుకుంటా, రకరకాల కారణాలతోటి చనిపోతాం అన్నమాట వాస్తవం. వాటిని చాలా పెద్ద ఎక్కువగా నిధులు కావాలి. వాటిని ఈ మధ్యకాలంలో ₹1,00,00,000 కాడికి జిల్లాకు పెట్టి కొన్ని పనులు చేసుకుంటా ఎక్కడైతే అర్జెంట్ అవసరమో వాటిని అన్నింటి చేసుకుంటూ వెళ్తాం. అదే కాదు సార్, చాలా తోటల ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో తోటలు ఉంటాయి. తోటలు పెరిగిన తర్వాత కరెంట్ లైన్లు పామాయిల్ కొట్టేటప్పుడు అవి కూడా దెబ్బతింటా ఉన్నాయి. అక్కడ కూడా ప్రాణ నష్టం జరుగుతుంది. అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి ఎనపై కాకుండా రాడ్లు, ప్లాస్టిక్ రాడ్లు అవి మార్కెట్లో దొరుకుతాయి. వాటి మీదకి వాటితోటి వాడమని చెప్పి కూడా పలుసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం. మన ప్రజాప్రతినిధులు కూడా వాటిలో పాల్గొని తోటల దగ్గర కానీ లేకపోతే ఇళ్ల కింద కట్టకుండా ఉండటం కానీ, పంచాయతీలో పర్మిషన్స్ ఇవ్వనీయకుండా ఉండటం కానీ, మున్సిపాలిటీల్లో కానీ వాటి కింద కానీ ఎప్పుడో లైన్స్ వేసాం. లైన్స్ కింద వెళ్ళి ఆ సైట్ని కింద తీసుకెళ్ళి ఇల్లు కట్టేస్తాం. ఇల్లు కట్టేటప్పుడు ప్రమాదాలు జరిగిపోతుంది సార్. కానీ మాధవి గారు చెప్పినట్టు, సభ్యులు చెప్పినట్టు ప్రత్యేకంగా వాళ్ళ కాన్షియన్స్ లేదన్న దృష్టికి వస్తే కనుక మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధౌలీశ్వరం బ్యారేజ్తో పాటు పలు సాగునీటి ప్రాజెక్టుల అంశంపై నివేదికలు, సమీక్షలు సమర్పించారు. ఇక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, నల్లమల్ల సాగర్ వంటి ప్రాజెక్టులపై వైసీపీ ప్రభుత్వం చేసిన జాప్యాన్ని ప్రస్తావిస్తూ పెండింగ్ పనులను వేగవంతం చేసి సముద్రంలో కలిసే నీటిని సద్వినియోగం చేస్తామని స్పష్టం చేశారు. తర్వాత మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మిగిలినటువంటి ఈ యొక్క 117 గేట్లు, అంటే 175లో 58 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కొత్త గేట్లు పెట్టాం. మిగిలిన 117 గేట్లు, అదేవిధంగా ఏదైతే 10 స్కవర్ గేట్లు, 12 హెడ్ స్లూయిస్ గేట్లు